వచ్చేలాగా ప్రవర్తిస్తాడో, కళ్ళ వెంట నీరు వచ్చేలాగా చేస్తాడో ఆ కొడుకు చరిత్రలో పరమ దరిద్రుడే బతుకుతాడు. నేను ఎంతో మందిని చూశాను. తల్లిదండ్రులను ఏడిపించిన కొడుకులు ఇప్పటికీ బాగుపడలేదు. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. దయచేసి తల్లిదండ్రులను ఏడిపించకండి. తల్లిదండ్రులకు పట్టెడు అన్నం పెట్టండి. వారిని అనాథాశ్రమాల వైపు పోనివ్వకండి. గుడుల ముందు రోడ్ల ముందు అడుగు తినేలాగా చెయ్యకండి. దయచేసి దౌర్భాగ్యాన్ని ఎత్తుకుంటారు మీరు. దయచేసి తల్లిదండ్రులు ఏమి అనరు, క్షమించరు వారు. కానీ ఒక ధర్మం అంటూ ఉంది, దైవం అంటూ ఉంది. నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని దేవతలుగా భావించమని ప్రతిరోజు చెప్పుకుంటున్నాక మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న మాటకు తల్లి తండ్రిని దేవతల్లా కొలవండి. దేవతలు చూస్తున్నారు, నేను నీ తల్లిదండ్రి రూపంలో ఉన్నాను. అలాంటి నన్ను అడుపు తినేలాగా చేస్తావురా, నన్ను ఏడ్పించేలాగా చేస్తావా, కంటనీరు పెట్టేలాగా చేస్తావా? నీ పతనానికి నేను క్షమిస్తున్నానని నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు క్షమించరు. ఆ తల్లిదండ్రుల రూపంలో ఉన్నటువంటి దేవతలు క్షమిస్తారు. బాగా గుర్తు పెట్టుకోండి దయచేసి. తల్లిదండ్రులు ఏడిపించకండి. వారి సేవను మించి ఇంకొకటి లేదు. ₹1,00,00,000 కలిసి వచ్చే పని వచ్చినా నీకు తల్లిదండ్రుల సేవ చేసుకున్న భాగ్యం వస్తే ₹1,00,00,000 ఆవదం తీసుకో. దాన్ని కాదనుకో, తల్లిదండ్రులకు సేవ చేసుకో. నీ కోటి 1000 కోట్లు అవుతుంది. నీ చరిత్ర చరితార్థమవుతుంది. నీ జీవితం 10 మందికి ఆదర్శవంతమవుతుంది. అంతేకాని పనికి రాని ₹1000 కోసం తల్లి తండ్రి అన్నం అడిగితే పెట్టక తన్ని వారిని రోడ్డు మీద పడేసి ఇంటికి తాళం వేసుకొని ₹1000 పనికి పోయాడు ఒక ప్రబుద్ధుడు. పోతే అక్కడే కాలు చేతులు విరిగిపోయాడు. ఇప్పటికీ మంచం మీద పడుకున్నాడు. ఎందుకు వచ్చింది అది? నీ తండ్రికి తల్లికి అన్నం పెట్టనందుకు, నీ తల్లికి తండ్రికి అవహేళన చేసినందుకు. నీ తల్లిదండ్రులు క్షమించరు. బాగా గుర్తుపెట్టుకొని దయచేసి. తల్లిదండ్రుల గుణమే అలాంటిది. ఎంత అన్నం పెట్టకపోయినా, ఎంత తమ్మినా కొట్టినా తిట్టినా ఆ తండ్రి ఎప్పుడు కూడా వాడు బాగుంటారనే కోరుకుంటాడు తల్లిదండ్రులు. కానీ దేవతలు ఒక ధర్మం ఉంది కదా, అది శపిస్తుంది. బాగా పట్టుకొని దయచేసి. తల్లిదండ్రులను ఏమన్నంటే ధర్మం ఊరుకోరు, దేవతలు ఊరుకోరు, శపించేస్తారు. అడుగు తింటావు. ఈ జన్మలోనే, మరో జన్మలోకి అక్కర్లే. ఈ జన్మలో తింటావు, ఇంకా జన్మల వరకు తింటావు.